హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇది చెర్లపల్లి బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సో మేము వచ్చేసి అయితే భద్రాచలం వెళ్తున్నాం. అంటే మనకు భద్రాచలం డైరెక్ట్ రైల్ కనెక్టివిటీ అనేది ఉండదు. చెర్లపల్లి నుంచి మనం ఏం చేస్తామంటే కొత్తగూడెం వెళ్ళి ఆ కొత్తగూడెం నుంచి బస్సులో వెళ్ళాలి. దానికోసమని మేము ఇక్కడ దిగినాం. అయితే చెర్లపల్లి బస్ స్టాండ్కి వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ బస్సులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ దించేస్తారు బస్సులో, అంటే రైల్వే స్టేషన్లోకి పోవు బస్సులు ఎక్కువ. అక్కడి నుంచి మనం ఏం చేయాలంటే ఈ మధ్యలో రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు మధ్యలోకి నుంచి నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 9:30, 10 అవుతుంది. అయినా కానీ క్రౌడ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ మేము చాలా భయపడ్డా, ఎందుకంటే ఫ్యామిలీని తీసుకొని వస్తున్నాం కదా, ఎలా ఉంటుందో అని చెప్పేసి. కానీ ఎలాంటి భయం అయితే అవసరం లేదు, ఎందుకంటే క్రౌడ్ అనేటువంటిది చాలా ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్లో వచ్చేసి ఏంటంటే డిస్ప్లే అవుతుంది, ఇది అందరికీ తెలుసు. పక్కనే ఉన్నటువంటిది ఏంటంటే రైల్వే టికెట్ కౌంటర్. అంటే ఎవరైనా టికెట్ తీసుకోకపోతే జనరల్ టికెట్స్ తీసుకుంటే అనుకునే వాళ్ళకు అది చాలా కంఫర్ట్ ఉంటుంది, అక్కడ తీసుకోవచ్చు. చూడొచ్చు రైల్వే స్టేషన్లో క్రౌడ్. అయితే మేము మనపురం అనేటువంటి ట్రైన్కి వెళ్తున్నాం. ఇది కొత్తగూడెం వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా మాకు 1 అవర్ టైం ఉంది అని చెప్పేసి మేము ఏం చేసినాం అంటే ఇక్కడ నిలబడి చూస్తున్నాం. ఇది వచ్చేసి టికెట్ రిజర్వేషన్ సెంటర్. చూడొచ్చు మీరు. రిజర్వేషన్స్ అనేది ఒకవేళ మనం జనరల్ టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. అయితే భద్రాచలం వెళ్ళాలనుకున్నప్పుడు ఎలా వెళ్ళాలి, నైట్ టైం కదా, అసలే చెర్లపల్లి కొత్తది. అక్కడ సికింద్రాబాద్లో వచ్చేసి ఏంటంటే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది చాలా వరకు. సో కాబట్టి ఏంటంటే ఎక్కువగా దీన్నే ప్రిఫర్ చేస్తారు, అంటే ట్రైన్స్ అన్నీ ఇక్కడ మలిపారు. సో ఇది వచ్చేసి ఏంటంటే లోపల వ్యూ అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్కి వచ్చిన ఫీలింగ్ అనేది కూడా మనకు కలుగుతుంది. మేము ఇక్కడి నుంచి ఏం చేసినామని అంటే ఇంత ముందుకు వేరే విలేజ్ సిటీకి కూడా పోయినాం మేము. సో అక్కడ దానికి సంబంధించింది కూడా ఇంతకుముందు చెర్లపల్లిది కూడా మీరు చూడొచ్చు, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. కాకినాడకు సంబంధించి ఆ వ్యూ ఉంటుంది, ఆ వీడియో ఒకసారి చూడండి. ఇది బయట వచ్చేసి ఏంటంటే మూన్ చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని అనుకొని ఇది బయట సైడ్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఇక్కడికి రావడం కొంచెం కష్టం, ఎందుకంటే మేమైతే ఇక్కడ ఇబ్రాహీంపట్నం ఐరియా నుంచి వచ్చినాం కాబట్టి మా హబ్సిగూడ దిగి హబ్సిగూడ నుంచి 250C బస్ ఎక్కాలి. సో మేము ఆ బస్ ఎక్కితే ఏం చేశారంటే అక్కడ బస్ స్టాండ్ రోడ్డు పైన దించారు, అక్కడ నుంచి లోపలికి వచ్చినాం. సో చాలా అంటే చాలా బాగుంటుంది. కొన్ని బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి డైరెక్ట్ హబ్సిగూడ వరకు వెళ్ళడానికి. ఒకసారి వీలైతే మీరు బస్సును కూడా ప్రిఫర్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది రైల్వే స్టేషన్. మనకు బోర్ కొట్టదు. మంచి క్లీనింగ్ అనేటువంటిది కూడా దాదాపు బాగానే క్లీనింగ్ ఉంటుంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు. తర్వాత నైట్ టైంలో వచ్చినప్పుడు ట్యాక్సీ కానీ ఆటోలు కానీ అన్నీ అందుబాటులో ఉంటాయి. సో కాబట్టి రావచ్చు. కాకపోతే ఏంటంటే నైట్ టైంలో వచ్చినప్పుడు కొంచెం ఛార్జ్ ఎక్కువ చేస్తారు, ఇది కొంచెం గుర్తుపెట్టుకోరి. సో మేమైతే మా పిల్లలతో ఏం చేసినామంటే ఇలా చూస్తున్నాం, వీకెండ్ కదా కొంచెం ఎటైనా పోదాం అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ భద్రాచలం ట్రిప్ ప్లాన్ చేసినాం. సో కాబట్టి ఎవరైనా కానీ ఫస్ట్ చెర్లపల్లి వచ్చేటప్పుడు ఏం చేయాలని అంటే ఏంటంటే ఎలాంటి టెన్షన్ అనేది అవసరం లేదు. ఎక్కువగా ఈ చెర్లపల్లి టెర్మినల్ నుంచి స్పెషల్ ట్రైన్స్ ఎక్కువ నడుస్తాయి. ఇదంతా లోపల వ్యూ. ఈ చెయ్యి అనేటువంటిది ఇంతకుముందు మేము కాకినాడ వీడియోలో కూడా చూడొచ్చు. ఇది మెయిన్, ఇక్కడ ఫోటో షూట్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. చాలామంది వచ్చి ఇక్కడ ఫోటో కూడా దిగుతుంటారు. ఇది లోపల నుంచి బయట వ్యూ అనేటువంటిది అంటే చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చింది ఈ రైల్వే స్టేషన్. మంచి ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. తర్వాత క్రౌడ్ కూడా కొంచెం అంత రేంజ్లో ఏముండదు, పర్లేదు, మీడియంగా ఉంటుంది క్రౌడ్ కూడా. ఎట్లాంటి ఇబ్బంది అనేది కూడా ఉండదు. సో వాష్రూమ్స్ కానీ తర్వాత వెయిటింగ్ హాల్స్ కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం వెయిటింగ్ హాల్స్ ఉంటాయి ఇక్కడ. ఈ వెయిటింగ్ హాల్స్ చూడొచ్చు. సో చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి వెయిటింగ్ హాల్స్. దాదాపు మనం అందరం ఇక్కడ కూర్చోవచ్చు. అంటే మన ట్రైన్ లేట్ అయ్యే టైం కానీ ఏదైనా ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు, పిల్లలు గిట్ట ఉన్నప్పుడు, ఏదైనా ఫుడ్ కూడా తినాలన్నప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఏంటంటే వెయిట్ అనేది చేయొచ్చు. సో మేము ఇక్కడే కొంచెంసేపు కూర్చొని తర్వాత వచ్చేసి ఇంకా రైల్వే స్టేషన్లో వచ్చేసి ఒక డిస్ప్లే ఉంటుంది టీవీలో వచ్చేసి ఏంటంటే మొత్తం, అంటే మనం ఇక్కడ కూర్చున్నాం కదా, మన ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వీళ్ళు మనకు చూపిస్తుంటారు. సో నైట్ టైం అయినప్పుడు ఎలా ఉంటుందో అని చెప్పేసి మేము కూడా భయపడ్డాం, కానీ చాలా అంటే చాలా బాగుంది. చూడొచ్చు మా పిల్లలు వచ్చేసి ఏంటంటే చపాతీ తింటారు, చపాతీ విత్ కర్రీ వాళ్ళు తినడం అనేది కూడా జరుగుతుంది. చాలా అంటే చాలా ఎగ్జైట్ అనిపించింది, ఎందుకంటే నైట్ 11 గంటల ట్రైన్ నేను ఎప్పుడు ఎక్కలేదు. ఎప్పుడు కూడా ఈవినింగ్ 6, 7 ఆ టైం లోపల ట్రైన్సే వెళ్ళాను. ఎక్కువ సికింద్రాబాద్ నుంచే వెళ్ళాను. సో ఇది వచ్చేసి ఏంటంటే మేము వెళ్తున్నటువంటి రైలు రావడం జరిగింది, మురుగునూరు ఎక్స్ప్రెస్. సో అప్పుడే మా పాప పైకి ఎక్కింది, లోపల ఒకసారి చూసేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి.
ఆ అమ్మాయి పైకి పోవడం అనేది కూడా జరిగింది. మేమందరం ఇక్కడే నిలబడ్డాం. అయితే యాజ్ యూజువల్గా ఈ ట్రైన్స్ అయితే ఏవైతే ఉంటాయో ఒక 1 అవర్ ముందే వచ్చేసి ఏంటంటే రైల్వే స్టేషన్కి వచ్చేస్తాయి. సో ఈ 1 అవర్ లోపల ఎవరెవరైతే మన బెర్త్ అవన్నీ ఏదైతే అలర్ట్ ఉంటుందో వాటన్నిటిని మనం చూసుకొని అందులో ఎక్కాల్సి అయితే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఎవరైనా వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఏదైతే ఉంటుందో దానికి ప్రిఫర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా పిల్లలతో వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇది బెస్ట్ అండ్ సేఫెస్ట్ రైల్వే స్టేషన్. అంటే ఎంత సేఫ్గా ఉన్నా కానీ మన జాగ్రత్తలో ఎప్పుడు కూడా మనం ఉండాలి. ఎందుకని అంటే ఏంటంటే రైల్వే స్టేషన్లో పోయినప్పుడు ప్రతి చోట చుట్టూ ఎప్పుడు కూడా గమనిస్తుండాలి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇది వచ్చేసి ఒక చిన్న లోకో పైలట్, ఇది ఇంజన్, అది ముందుకు అనేది కూడా పోతుంది. తర్వాత పోయి అది వేరే సైడ్ నుంచి ఇంకో బోగి వేసుకొని వస్తుండొచ్చు. సో ఇదే మా ట్రైన్. అందరు వస్తారు 1 by 1 చూడొచ్చు. టైం 23:57 అవుతుంది దాదాపు. అందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తారు. సో చూడాలి. ఈ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది మురుగనూరు ఎక్స్ప్రెస్ అయితే ఏదైతే ఉంటుందో ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, చాలా స్పీడ్గా వెళ్తుందని చెప్పారు. సో చూడాలి ఖచ్చితంగా ఎలా వెళ్తుంది అనేటువంటిది మాకు కూడా ఎగ్జైట్మెంట్ ఉంది. నేను కూడా ఇక్కడే రైల్వే స్టేషన్ బయటనే ఉన్నా. సో ఫస్ట్ మనం కొత్తగూడెం వెళ్ళాలి. ఆ కొత్తగూడెం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం భద్రాచలం అయితే ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి బస్సు కానీ ఆటో కానీ వెళ్ళొచ్చు. సో మేమైతే బస్కే ప్రిఫర్ చేద్దామని అనుకున్నాం. ఇక్కడ నుంచి మెల్లగా వచ్చేసి ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి ఇది కాలడం అనేది కూడా జరిగింది. చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళింది. ఎక్కడ కూడా మేము అనుకున్నాం సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటాయి, ఆగిపోతుంది అది అని అనుకున్నాం. కానీ ఎక్కడ ఆగలేదు, నాన్ స్టాప్గా బాగానే వెళ్ళింది. దాదాపు 5 గంటల టైం లోపల వచ్చేసి ఏంటంటే మమ్మల్ని కొత్తగూడెంలో వచ్చేసి ఏంటంటే ఈ ట్రైన్ అనేది దించడం అనేది కూడా జరిగింది. కొత్తగూడెంలో ఈ ట్రైన్ 5 గంటలకు దించేసింది. సో కాబట్టి ఏంటంటే ఎవరైనా భద్రాచలం వెళ్ళాలి వీకెండ్ ట్రిప్ అనుకునేటువంటి వాళ్ళకు ఇది ఖచ్చితంగా మంచి ఆప్షన్. మీ ఫ్యామిలీ తోటి కానీ ఏదైనా కానీ వీకెండ్ ట్రిప్ ఒకవేళ మీరు ఉదయం నైట్ ఈరోజు వెళ్ళారు అనుకో మళ్ళీ రేపు సేమ్ 11 గంటలకు ఆ టైం లోపల కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు రీచ్ అనేది కావచ్చు. కానీ భద్రాచలం కూడా దాదాపు 2 days ట్రిప్పు. సో ఇది రోపడ రైల్లో వ్యూ. సో ఇక్కడ మా పెద్ద పాప పడుకుంది. తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే కొత్తగూడెం రైల్వే స్టేషన్. సో పెద్ద ఫెసిలిటీస్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ ఏం పెద్ద ఫెసిలిటీస్ అనేవి ఉండవు. సో వచ్చేసి ఏంటంటే మమ్మల్ని 5 గంటల ఆ టైం లోపల దించింది. ఇక్కడే మేము ఏదైనా ఫ్రెష్ అప్ అవుదామని అనుకున్నాం కానీ అంత పెద్దగా ఏమి కూడా లేదు. ముఖం కడుక్కోవడానికి అది కడుక్కోవడానికి కూడా ఎక్కువ సౌకర్యాలు అనేది లేదు. అంటే కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుగా ఉంది. సో కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుందని మేము అనుకున్నాం. అయితే ఇక్కడ నుంచి బయట వచ్చిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బస్సు ఉంటుంది, తర్వాత వచ్చేసి ఆటో ఉంటుంది. ఆటోలో మాత్రం వెళ్ళకండి, ఎందుకనంటే 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఆటోలో వెళ్ళడం అంత సేఫ్ అనిపించదు. బస్సు అయితే ప్రతి 10 నిమిషాలకు వస్తుంది. బస్సు మాత్రం మీరు వచ్చేసి ఏం చేయాలి అంటే ఏంటంటే బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కురి, రైల్వే స్టేషన్ కాడ ఎక్కకూరి, బస్ స్టాండ్కి ఎక్కి వెళ్తే అక్కడే ఫుల్ అయ్యి వస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ సీట్ దొరికేది చాలా కష్టం, అంటే కష్టంగా ఉంటుంటుంది. సో కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా ఫస్ట్ టైం కనుక చూస్తే భద్రాచలంకి సంబంధించి సెకండ్ వీడియో కూడా వస్తుంది, దాన్ని కూడా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఆ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి.